హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్స్లో మనకి కరెక్ట్ అడిగారా ఇన్కరెక్ట్ అడిగారా ఫస్ట్ చూసుకోవాలి. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. దేని గురించి ఇచ్చారో చూసుకోండి. దేని గురించి ఇచ్చారు? పీకాక్ టరంటులా ఆర్ గూటి టరంటులా అనే దాని గురించి ఇచ్చారు. మనకి టరంటులా అనేది స్పైడర్ అని తెలుసుంటే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. పీకాక్ టరంటులా ఆర్ గూటి టరంటులా అనేది మనకి స్పైడర్ అనమాట. మనం చెప్పుకున్నాం కదా యూపీఎస్సీ వారికి ఆంధ్రప్రదేశ్కి అవినాభావ సంబంధం అని చెప్పి. సో ఈ గూటి టొరంటెలా అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి ఎండమిక్ అనమాట. గూటి అంటే ఏదో కాదు, గుత్తి అనమాట. గుత్తిని ఆంగ్లోసైజ్డ్ వర్షనే గూటి అంటారు. సో మనకి గుత్తి ప్రాంతంలో 1899లో పోకాక్ గారు దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేశారు. అందుకని దీన్ని గూటి టొరంటెలా అని పిలుస్తారనమాట. సో ఆ గూటి టొరంటెలా గురించి మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? ఇట్ ఈజ్ ఎన్ ఓమ్నివోరస్ కార్టీషియన్ అని ఇచ్చారు. క్రస్టీషియన్ అంటే స్పైడర్ అనేవి క్రస్టీషియన్స్ కావు అనమాట, ఆర్కనిడ్స్ ఇవి. స్పైడర్స్ అనేవి ఏంటి? ఆర్కనిడ్స్ క్లాస్కి చెందినవి. క్రస్టీషియన్స్ అంటే ఏమొస్తాయంటే క్రాబ్స్, షింపు అవి వస్తాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఒకటి మనం చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు సమ్ ఫారెస్ట్ ఏరియాస్. మనకి న్యాచురల్ హ్యాబిటాట్ వచ్చి ఇండియానే ఓన్లీ లిమిటెడ్ టు సమ్ ఫారెస్ట్ ఏరియాస్. ఆంధ్రప్రదేశ్, సదరన్ సెంట్రల్ ఇండియా, స్పెసిఫికలీ ఆంధ్రప్రదేశ్ అనమాట ఎండమిక్. సో అది మనకి గూటి టొరంటెలా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత వచ్చి థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్లో ఇట్ ఈజ్ ఇన్ అర్బోరియల్ స్పీసీస్. అర్బోరియల్ స్పీసీస్ అంటే ఏం లేదు, చెట్ల మీద ఉంటుందన్నమాట. చెట్లకి రంధ్రాలు చేసుకొని చిన్న రంధ్రాలు చేసుకొని వాటిల్లో ఉంటుంది అర్బోరియల్ స్పీసీస్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ క్రస్టేషియన్ అని ఉంది, క్రస్టేషియన్ అనుకోకుండా ఆర్కనీడ్ అని ఉంటే అప్పుడు మనకి కరెక్ట్ అవుతుంది. ఇది క్రస్టేషియన్ కాబట్టి ఇన్కరెక్ట్ అయిందనమాట. సో నెక్స్ట్ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ 2, 3 కాబట్టి డి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం. ఇదే మనకి గూటి టొరంటెలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. దీని యొక్క జీనస్ పోసిలోథేరియాలో ఇదొక్కటే బ్లూ కలర్లో ఉండేది. ఓన్లీ స్పీసీస్ అనమాట, ఓన్లీ స్పీసీస్ బ్లూ కలర్లో ఉండేది జీనస్ పోసిలోథేరియాలో. మనకి బ్లూ కలర్లో ఉండే టొరంటెలా ఏదంటే పోసిలోథేరియా మెటాలికా. దీన్నే పీకాక్ టొరంటెలా అంటారు, గూటీ సాఫైర్ టొరంటెలా అంటారు, నెక్స్ట్ పీకాక్ పారాచ్యూట్ టొరంటెలా అని కూడా అంటారు అనమాట. సో ఇది మనకి పోసిలోథేరియా మెటాలికా, ఇది సైంటిఫిక్ నేము. పోసిలోథేరియా అనేది జీనస్, మెటాలికా అనేది స్పీసీస్. మనకి పోకాక్ గారు 1899లో దీన్ని డిస్కవర్ చేశారు గుత్తి ప్రాంతంలో. అందుకే దీన్ని గూటి టొరంటెలా అంటారనమాట. సో మనకి వికీపీడియాలో నీట్గా చూసుకుంటే ఉంటుంది. పోసిలోథేరియా మెటాలికా ఆల్సో నోన్ యాజ్ పీకాక్ టొరంటెలా ఆర్ గూటి సాఫైర్ టొరంటెలా, వరల్డ్ స్పీసీస్ ఆఫ్ టొరంటెలా. సో టొరంటెలా అంటే స్పైడర్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ద ఓన్లీ బ్లూ స్పీసీస్ ఆఫ్ జీనస్ పోసిలోథేరియాలో మనకి బ్లూ కలర్లో ఉండే స్పీసీస్ ఏదంటే మనకి ఇదే పోసిలోథేరియా మెటాలికా అనమాట, పీ మెటాలికా. సో నెక్స్ట్ మనకి న్యాచురల్ హ్యాబిటాట్ వచ్చి డెసిడస్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇన్ సెంట్రల్ సదరన్ ఇండియా. సో మనకి ఇండియాలో లిమిటెడ్ ఏరియాలో మాత్రమే ఉంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో. సో మనకి ఐయుసిఎన్ స్టేటస్ వచ్చి క్రిటికల్లీ ఎండేంజర్డ్. సైట్స్ అపెండిక్స్ 2లో ఉంటుంది గూటి టొరంటెలా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మీరు క్లాస్ అబ్జర్వ్ చేయండి. క్లాసు
ఆర్కినీడియా అని ఉంది, మనకేమని ఇచ్చారు క్రస్టేషియన్ అని ఇచ్చారు. క్రస్టేషియన్ కాదు ఇది, ఆర్కినీడియా అనమాట. సో అందుకని ఇన్కరెక్ట్ అయింది ఫస్ట్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్ మనకి ఆల్రెడీ వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి, అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు క్లాస్ ఆఫ్ అదర్ 3. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకి సేమ్ క్లాస్ ఉండేవి 3 ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ క్లాస్ ఉంది, అదేంటి అని అడిగారు. ఈ క్రాబ్ అనేది మనకి క్రస్టేషియన్ అనమాట. క్రాబ్ అనేది ఏంటి క్రస్టేషియన్, మైటు, స్కార్పియను, స్పైడర్ ఇవన్నీ ఆర్కినిడ్స్ అనమాట. సో అది మనకి స్పైడర్స్ అనేవి ఆర్కినిడ్స్, క్రస్టేషియన్ కాదు అని తెలిస్తే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. సో మనకి స్పైడర్స్, స్కార్పియన్స్, మైట్స్ అనేవి మనకి ఆర్కినీడియా క్లాస్కి చెందినవి అనమాట. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆర్కినిడ్స్ హ్యావ్ 8 legs. మనకి ఆర్కినిడ్స్కి అన్నిటికి కూడా 8 legs ఉంటాయి. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఆల్ ఆర్కినిడ్స్ హ్యావ్ 8 legs అంటే మనకి ఇది ఆల్ అని ఉంది, ఎక్స్ట్రీము అలా అనుకోకూడదు. మనం కాంటెక్స్ట్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఆల్ ఆర్కినిడ్స్కి 8 legs ఉంటాయి కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి క్రాబ్స్ ఇవన్నీ మనకి క్రస్టేషియన్స్ అనమాట. క్రాబ్స్ కానీ, ష్రింప్ కానీ, క్రిల్ కానీ, సో ఇవన్నీ మనకి లాబ్స్టరు ఇవన్నీ క్రస్టేషియన్ క్లాస్కి చెందినవి. సో మనకి ఇది 2014లో క్వశ్చన్ వచ్చింది. సో మనం చూసాం కదా, క్రాబ్ అనేది క్రస్టేషియన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. ఇవన్నీ ఆర్థ్రోపోడా ఫైలము, కింగ్డమ్ ఎనిమేలియా. సో మనకి ఆర్కినిడ్స్ వచ్చి ఈ స్పైడర్స్ 8 legs ఉంటాయి. ఆల్ ఆర్కినిడ్స్ హ్యావ్ 8 legs. సో ఇవి మొత్తం ఏంటివి స్కార్పియన్స్ ఇవన్నీ మనకి క్రస్టేషియన్స్ అనమాట. సో మనకి స్పైడర్స్, స్కార్పియన్స్, మైట్స్ ఇవన్నీ వచ్చి ఆర్కినిడ్స్ క్లాస్కి చెందినవి. సో నెక్స్ట్ ఇదే ఎగ్జామ్లో 2014లో ఇంకో క్వశ్చన్ వచ్చింది, కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ చైన్ అని. సో మనకి ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, డయాటమ్స్ అనే ప్రొడ్యూసర్స్, తర్వాత క్రస్టేషియన్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్, తర్వాత హెర్రింగ్స్ వచ్చి ఫిష్ అనమాట. సో అది ఏ అనేది ఆన్సర్ అవుతుంది. డయాటమ్స్ మనకి క్రస్టేషన్స్, హెర్రింగ్స్, ఫుడ్ చైన్ ప్రొడ్యూసర్ కాబట్టి ఫస్ట్ డయాటమ్స్ ఉంటాయి, తర్వాత క్రస్టేషన్స్లో మనకి లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆర్థ్రోపోడాస్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. క్రస్టేషన్స్లో ఏమొస్తాయి క్రాబ్స్, లాబ్స్టర్స్, క్రేఫిష్, ష్రింప్, క్రిల్, బార్నెకిల్స్ ఇవన్నీ క్రస్టేషన్స్ కిందకు వస్తాయి. హెర్రింగ్స్ అనేవి ఫిష్ అనమాట. సో దే ఈట్ క్రస్టేషియన్. ఫుడ్ చైన్ అంటే అదే కదా, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ తినేవి ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి క్రస్టేషన్స్, వాటిని తినేవి నెక్స్ట్ ఉంటాయి అవే హెర్రింగ్స్ ఫిష్. సో మనకి పోసిలోథేరియా మెటాలికా, మన గూటి, టొరంటోలా మనకి డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే సదరన్ సెంట్రల్ ఇండియాలో ఉంటాయి అన్నమాట, ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రీజియన్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ డెసిడ్యూస్ ఫారెస్ట్లో న్యాచురల్ హ్యాబిటాట్ అనమాట, సెంట్రల్ సదరన్ ఇండియా. సో నెక్స్ట్ మనకి ఇది మనం చూసుకున్నాం కదా డిస్ట్రిబ్యూషను. పోసిలోథేరియా మెటాలికా అనేది ఫౌండ్ ఓన్లీ స్మాల్ ఏరియా లెస్ దెన్ 100 square kilometers రిజర్వ్ ఫారెస్ట్లో మాత్రమే ఉంటుందన్నమాట న్యాచురల్ హ్యాబిటాట్. మనకి ఈ టైప్ ఆఫ్ స్పెసిమన్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ గుత్తి ప్రాంతంలో రైల్వే టింబర్ యార్డ్ దగ్గర కనిపించింది అనమాట. సో మనకి అందుకే మనకి గూటి, టొరంటోలా అని పిలుస్తారు. 2019లో మనకి పక్కేమలై అక్కడ కూడా కనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఇది మనకి అర్బోరియల్ అంటే అర్బోరియల్ స్పైడర్స్ అంటే మనకి చెట్ల మీద ఉంటాయన్నమాట. సో మనకి చెట్ల మీద ఉంటాయి, రంధ్రాలు చేసుకొని చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని చాలా స్కిటిష్ అనమాట, షై అనమాట, ఎక్కువ కనిపించేవి. సో మనకి ఫోటో సెన్సిటివ్ కూడా, అందుకే లైట్ పడంగానే వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది మనకి ఇప్పుడు చూసుకోండి క్వశ్చన్, ఇప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం. రిగార్డింగ్ పీకాక్ గూటి టొరంటోలా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇట్ ఈజ్ ఎన్ ఆమ్నివరస్ క్రస్టేషియన్ అన్నారు. సో ఇది ఇన్కరెక్ట్, క్రస్టేషియన్ కాదు, గూటి టొరంటోలా అనేది ఆర్కినిడ్. సో నెక్స్ట్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు సమ్ ఫారెస్ట్ ఏరియాస్. న్యాచురల్ హ్యాబిటాట్ అంటున్నారు కాబట్టి లిమిటెడ్ టు సమ్ ఫారెస్ట్ ఏరియాస్ ఇండియా అన్నారు కాబట్టి కరెక్ట్ అయింది.
ఆంధ్రప్రదేశ్, సౌత్ సెంట్రల్ ఇండియా డెసిడస్ ఫారెస్ట్లో ఉంటుంది. తర్వాత ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్ ఇట్ ఈజ్ ఇన్ అర్బోరియల్ స్పీసీస్ అంటే చెట్ల మీద ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. 2-3 స్టేట్మెంట్స్ కరెక్ట్. డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి స్పైడర్స్ గురించి 2008లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ ద ఫినామినన్ ఫౌండ్ వేర్ ఇన్ ద ఫీమేల్ కిల్స్ మేల్ ఆఫ్టర్ మేటింగ్ కోపులేషన్? మనకి ఆన్సర్ వచ్చి స్పైడర్ అనమాట. బ్లాక్ విడో అని ఉంటారు కదా, అందుకే విడో అని ఎందుకు పేరు వచ్చిందంటే అదే మేటింగ్ తర్వాత చంపేస్తాయి అన్నమాట. సో ఫర్ మేల్ విడో స్పైడర్స్ మేటింగ్ ఈజ్ ఏ infamously dangerous activity in this species which include the black widow, redback. The large females will often devour the smaller males during sex. సో అందుకని ఇవి బ్లాక్ విడో అంటారు అన్నమాట. ఫీమేల్స్ ఈట్స్ దేర్ మేట్స్. సో మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్లో కూడా ఉంటాయి అన్నమాట, స్పీసీస్ ఇన్ న్యూస్ అని చెప్పి. సో అప్పుడు మనం చూసుకుంటే మనకి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇది మన పోసిలోథెరియా టొరంటెలా గురించి పక్కే మలై రిజర్వ్లో కనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఇది టొరంటెలా ఎండమిక్ టు ఇవి మిగతా స్పైడర్ స్పీసీస్ గురించి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ మనకి పెట్ ట్రేడ్ అనేది కూడా ఉంటుంది, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అందుకే దీన్ని పీకాక్ టొరంటెలా, పీకాక్ అమాంగ్ స్పైడర్స్ అంటారు దీన్ని. సో అదే పీకాక్ టొరంటెలా, గూటీ టొరంటెలా, పోసిలోథెరియా మెటాలికా. సో మనకి ట్రాకింగ్ ద ఇల్యూజివ్ మెటాలికా స్పైడర్. సో మనకి చాలా రేర్గా సైట్ అవుతుంది అనమాట న్యాచురల్ హ్యాబిటాట్లో. ఫస్ట్ 1899లో కనిపించింది గుత్తి ప్రాంతంలో, అందుకే గూటీ టొరంటెలా అని పిలుస్తారు దీన్ని. సో నెక్స్ట్ మనకి హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట పెట్స్గా యూరప్, యూకే, యుఎస్, కెనడా, సౌత్ అమెరికా. సో అది గూటీ టొరంటెలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.